ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త, చూపించబోతున్న విజువల్స్ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు గాయపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. హైదరాబాద్ పెద్దంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ సౌమ్యారెడ్డి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ తెలుస్తోంది. అతి వేగంగా కారు రావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లుగా తెలుస్తోంది. పల్టీలు కొట్టి చాలా దూరంగా వెళ్ళి ఆగడంతో అక్కడికి కారు నుజ్జైంది. ఈ నేపథ్యంలో 7గురికి తీవ్ర గాయాలైనట్లుగా మనకు కనిపిస్తోంది. అలాగే మరొక సాఫ్ట్వేర్ ఉద్యోగి సౌమ్యారెడ్డి మృతి చెందినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు, కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. పూర్తిగా నుజ్జైపోయినటువంటి కార్ని మనం చూడొచ్చు. ఒక ఇన్నోవా కార్ పూర్తిగా నుజ్జైపోయింది. ఒక్క పార్ట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా లేదు. మొత్తం ఎటు చూసినా సరే నుజ్జైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంత దారుణమైనటువంటి పల్టీలు కొట్టిన తర్వాత, అంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా లోపల ఎన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా సేఫ్గా బయటపడడం అనేది అదృష్టం అనే చెప్పాలి. 7గురు తీవ్ర గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. కానీ సౌమ్యారెడ్డి మాత్రం అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ప్రధానంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ తెలుస్తోంది. చాలా వేగంగా వస్తుండడం వల్ల ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టిందంటూ తెలుస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది లారీ డ్రైవర్స్ కానీ మిగతా ప్రయాణికులు ఆగి వెంటనే సహాయక చర్యలు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి వారు విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు.